అయ్యానే గుర్తున్నాయా? గుర్తులేవు, మర్చిపోయావా? రాజేవారు ఇది ఇడుబ్రోలు గోతాల స్వామి ఆశ్రమం. ఇక్కడ సుమారుగా 200 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. అలానే అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గోతాల స్వామి అనే ఒక ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సహాయం అంటే దీనికి లేదని చెప్పారు. దాతల సహాయంతోనే ఇది నడుస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా వీళ్ళు ఏమనుకోకపోతే పిచ్చివాళ్ళ కింద లెక్కమా. ఎందుకంటే సరైన అవగాహన లేదు. ఎవరు వచ్చి ఇక్కడ ఉన్నవాడు కూడా లోపలికి రమ్మంటారు తప్ప బయటకు పోనే సమస్య ఇక్కడ లేదు. మేము ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా రావడం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సినటువంటి ప్రతి నెల కూడా వాళ్ళకి కందిపప్పు అని అలానే బిస్కెట్ ప్యాకెట్లని వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలానే వీళ్ళందరూ కూడా 200 మందికి చేపలు ఇవ్వడం జరిగింది. చేపలు గుర్తున్నాయా? చేపలు ఇచ్చాము. తర్వాత నైటీలు ఇచ్చాం. అయ్యాన గుర్తున్నాయా? చిరిగిపోయినాయి మొత్తం, చిరిగిపోయి. అట్లానే ఇంకా ఏవి ప్రతి నెల వస్తుంటాం కాబట్టి స్వీట్స్ అని హాట్స్ అని అన్నీ తెస్తూ ఉంటాం. అందువల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నాకు వెనుముక ఆపరేషన్ జరిగింది. అందువల్ల పోయింది నేను రాలేదు. వేరే వాళ్ళు వచ్చి మీకు పంచడం జరిగింది. ఇచ్చారా వేరే వాళ్ళు వచ్చి? ఓకే. అందువల్ల ఇప్పుడు మేము గవర్నమెంట్ మన గుంటూరు హాస్పిటల్కి వెళ్తూ మధ్యలో మేము చూద్దామని వచ్చాం. అందరు రాలేదు ఇవాళ. వచ్చినంతవరకు సంతోషం. అందరు లోపల ఉన్నారు, అందరూ మిగిలిన వాళ్ళందరూ ఓకే. అందువల్ల మీరు అందరూ కూడా లైన్లో వచ్చేసి మేము ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాలి. గొడవ చేయకూడదు. మీరు అందరూ ఇక్కడే కూర్చోండి. మీరు కూర్చోండి. ఈ లైన్ అయిన తర్వాత మీరు లేదు కానీ ఓకేనా? అందరు మీరు లైన్కి వెళ్ళిపోండి. అందరూ అక్కడ మీరు కూర్చోండి. మీరందరూ కూర్చోండి. ఈ లైన్ తర్వాత మీరు వద్దరు కానీ అందరు ఉన్నాయి. మా లైన్లో కూర్చోబెట్టు. మీరందరూ కూర్చోండి. మీకు తర్వాత రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా.
లోకులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన